ఈ లోకంలో రాజులందరూ కూడా ఎలాగ ప్రవేశిస్తారు అంటే గుర్రాల మీద ప్రవేశిస్తారు. గుర్రాలని వారు వాహనముగా నడుపుతూ ఉంటారు. అలాగే ఐగుప్తి గుర్రాలు చాలా విలువైనవని సొలొమోను కూడా ఐగుప్తు నుండి గుర్రాలను రప్పించుకుంటూ ఉంటాడు. అయితే ఈ రాజు, ఏ రాజు? మన రాజు, అవర్ కింగ్, మన రాజు, ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు దేవాలయంలోకి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? మరి గాడిదను ఎక్కి ఎందుకు రావాల్సి వచ్చింది అని చూస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి వస్తున్నాడు అంటే దేవునికి స్తోత్రం. ఈ లోకంలో రాజులందరూ కూడా ఎలాగ ప్రవేశిస్తారు అంటే గుర్రాల మీద ప్రవేశిస్తారు. గుర్రాలని వారు వాహనముగా నడుపుతూ ఉంటారు. అలాగే ఐగుప్తి గుర్రాలు చాలా విలువైనవని సొలొమోను కూడా ఐగుప్తు నుండి గుర్రాలను రప్పించుకుంటూ ఉంటాడు. అయితే ఈ రాజు, ఏ రాజు? మన రాజు, అవర్ కింగ్, మన రాజు, ఆయన గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గాడిదను ఎవరైనా విలువ చేస్తారా? గాడిదను ఎవరైనా పొగుడుతారా? ఎవరైనా తిట్టాలి అంటే గాడిద అని తెలుస్తారు. ఎందుకని? ఇప్పుడు తిడుతున్నారో లేదో తెలియదు, కానీ వేరు వేరు బూతులు వచ్చి ఉండొచ్చు. పూర్వం ఎక్కువ ఎవరైనా ఏదన్నా మాట వినకపోతే, ఏదైనా అనకపోతే గాడిద అని ఎక్కువ తిట్టేవారు. అంటే గాడిద మాట వినదు సరిగా, అది లోబడదు. అంతేకాదు, గాడిదను మనము అదిరిపాటుగా కానీ వెనకాల ఏదైనా దాన్ని కొట్టినా మళ్ళీ వెంటనే తన్నుతుంది. ఇటువంటి బుద్ధి కలిగింది కాబట్టి అందరూ కూడా గాడిద అని తిడతారు. మనిషికి లోబడకండగా, మనిషికి దాని స్థిరత్వం లేకుండా ఉంటుంది కాబట్టి దాన్ని తిడతారు. అలాగే గాడిదలో కొన్ని లక్షణాలు, మంచి లక్షణాలు కూడా ఉన్నాయి. ఆ భారమైనవన్నీ కూడా మోస్తుంది. అయితే గాడిదని తక్కువగా చూస్తారు. గాడిదను తక్కువగా చూస్తాం అనేది జరిగింది. ఒకప్పుడు అనేవారు గాడిద పాలు ఎన్ని ఉంటాయి ఏంటి, గోవు పాలు కొంచెమైనా చాలని పద్యాలు కట్టేవారు. మీరు విన్నారో లేదో? గాడిద పాలు ఎన్ని ఉన్నాయి ఏంటి, గోవు పాలు కొంచెం ఉన్నా చాలు అనేవారు. కానీ ఇప్పుడు చూస్తే గాడిద పాలు కొంచెం మూతలు వేసి అమ్ముతున్నారు. అవునా కదా? చిన్న మూతలు వేస్తేనే చాలా వాల్యూ. వాటిని చాలా ఇప్పుడు వాటిని కూడా, గాడిదలను కూడా పెంచుతూ ఉన్నారు జనం. వాటిని కూడా బాటిల్స్తో తయారు చేసి పాలని చాలా విలువగా అమ్ముతూ ఉన్నారు. అంటే మనం ఇప్పుడు పద్యాలు రాయడం కాదు, కానీ ఇప్పుడు నిజంగా చూస్తే గాడిద పాలకి చాలా వాల్యూ ఉంది. అయితే దేవుడు మరి గాడిదని ఎందుకు ఎక్కుతున్నాడంటే ఆయన సాత్వికుడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సాత్వికుడై ఉన్నాడు. ఇంకొకటి ఏమిటి అంటే గాడిదను బంధించారు, అంటే కట్టారు, దానికి విడుదల కలగాలి. అలాగా గాడిద స్వభావం లాంటి మనుషులు ఈ లోకంలో పాపపు స్వభావంతో, అలాగే మాట వినని స్వభావంతో, తిరుగుబాటు స్వభావంతో ఉన్న మనుషులని దేవుడు బాగు చేయాలని, దేవుడు వారికి విలువ ఇవ్వాలని దేవుడు గాడిదని ఎక్కి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. విలువ లేని వాటికి విలువనివ్వడానికి, కట్టుబడి ఉన్న వాటికి కట్లు విప్పి నీకు స్వేచ్ఛనివ్వడానికి, నీ బానిసత్వం నుండి, పాపం నుండి, బానిసత్వం నుండి విడుదల కలగడానికి దేవుడు ఆ గాడిద పిల్లనికి దేవుడు ఆ దేవాలయంలో ప్రవేశించాడు. కానీ యూదులు ఎవ్వరు కూడా యూదుల రాజుగా అంగీకరించలేదు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన రాజుగా వచ్చాడు, కానీ ఆయన రాజుగా అంగీకరించలేదు. ఆయనకి ప్రవచనాలు ఉన్నాయి. మీకా గ్రంథం మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినప్పుడు, మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం మనం చూసినప్పుడు, బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోవు వాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలము మొదలుకొని
శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. దేవునికి స్తోత్రము కలుగనుగా. ఏంటంట? బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమే. నజరేయుడు అని ఎందుకు అంటున్నారు అంటే, నజరేతు అనే ప్రాంతం చాలా చిన్న ప్రాంతం, అల్పమైన ప్రాంతం. అలాగే బెత్లెహేము ఎఫ్రాత యూదా వారి అంటే ఆ ప్రాంతాలలో యూదుల్లో అనగా ఇజ్రాయేల్ అందరిలో ఆ ప్రాంతం చాలా అల్పమైన ప్రాంతం, చాలా తక్కువ అభివృద్ధి లేని ప్రాంతం. పల్లెటూరు అంటాం మనం, దానికంటే దారుణమైన అభివృద్ధి లేని ప్రాంతం ఆ నజరేతు అనే ప్రాంతం. అయితే అందులో నుండి యేసుక్రీస్తు రావడానికి ఆ నజరేతులో ఆయన పెరిగాడు. పుట్టడం అంటే బెత్లెహేములో ఆయన పుట్టాడు, కానీ జనాభా లెక్కల కొరకు వచ్చి ఆయన పెరగడము నజరేతులో ఆయన పెరిగాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే ఆయన అంటాడు, నజరేతు నుండి మంచిది ఏదైనా వచ్చినా అంటున్నాడు. నజరేతు నుండి ఏదైనా మంచిది వచ్చినా. కానీ దేవుడు ఆ నజరేతు ఎందుకు పనికిరాడు? నజరేతు నుండి వచ్చి ఉన్నాడు. ఈ లోకంలో గొప్పవారు అన్నబడవారు, రాజులు అయినబడవారు, రాజుల కుటుంబాలలో జన్మించారు, లేదా గొప్ప గొప్పవారి కుటుంబాలలో జన్మించి ఈ రాజ్యాల్ని పరిపాలించారు. దేవునికి స్తోత్రం కలుగనుగా. కానీ యేసుక్రీస్తు చాలా తక్కువ విలువ కలిగిన ఆ బెత్లెహేము ఎఫ్రాతాలో ఆయన పుడతాడని మీకా గ్రంథంలో, యేసుక్రీస్తు రాకముందే మీకా గ్రంథంలో తెలియజేశాడు. దేవునికి స్తోత్రం కలుగనుగా. ఇజ్రాయేలును ఏలబోయి వాడు ఎక్కడ నుండి వస్తాడంటే ఈ బెత్లెహేములో ఎఫ్రాతా నుండి వస్తాడు. అది యూదులందరికంటే అల్పమైనది అని ప్రవచనం చెప్పమన్నట్లుగా దేవుడు ఆ యూదా బెత్లెహేములో ఆయన పుట్టి, అలాగే నజరేతులో ఆయన పెరిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మరి అయితే ఇంకా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 34వ వచనంలో మనం చూసినప్పుడు, దానియేలు గ్రంథంలో మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తే, మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగగొట్టినట్టు తమకు కనబడును. దేవునికి స్తోత్రం కలిగినగా. ఈ దానియేలు గ్రంథంలో మనం చూస్తే ఆ 2వ అధ్యాయంలో మనం చూస్తే రాజుకి ఒక కళ వచ్చింది. రాజుకి కళ వచ్చినప్పుడు ఈ యొక్క కళ భావాన్ని ఎవరైనా తెలియజేస్తారు అనగా కళ కూడా ఆయన మర్చిపోయాడు. ఆ కళ భయంకరంగా ఉంది కాబట్టి కళ ఒకటే గుర్తుంది, అంటే కళ వచ్చింది అన్నట్టు గుర్తుంది, కానీ ఏ కళ వచ్చిందో ఏమొచ్చిందో అతనికి తెలియదు. ఆ నెబుకద్నెజరు అందరినీ పిలిచాడు, ఆ బబులోను సామ్రాజ్యంలో ఉన్న అందరినీ పిలిచాడు. ఇదిగో నాకు కళ వచ్చింది, కళభావం కూడా చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఎవరైనా కళ చెప్తే కళభావం చెప్తారు, కానీ రాజు ఏమంటున్నాడంటే కళ చెప్పాలి, కళభావం చెప్పాలంటే ఎవరు కూడా చెప్పట్లేదు. అప్పుడు దానియేలు ప్రార్థన చేసి నేను చెప్తానని దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు దానియేలుకి చూపించాడు. దానియేలుకి ఒక ప్రతిమ కనిపించింది. ఏంటి అంటే పెద్ద విగ్రహం కనిపించింది అన్న బొమ్మ. ఈ తలంతా బంగారము కలిగి, అలాగే ఈ భుజాల నుంచి కిందటి వరకు కూడా వెండి కలిగి, తర్వాత ఇత్తడి కలిగి, తర్వాత ఇనుము మట్టి కలిగిన ఒక ప్రతిమ కనపడింది, అంటే ఒక బొమ్మ కనిపించింది. ఆ బొమ్మ భయంకరంగా కనిపిస్తుంది. అయితే ఒక రాడు, ఒక పెద్ద రాడు వచ్చి, చిన్న రాడు వచ్చి ఢీకొని ఒక రాయి ఇనుమును మట్టియు కలిసి ఉన్న ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగగొట్టింది. దేవునికి స్తోత్రం కలిగినగా.
అంటే అప్పుడు ఆ రాజుకి ఈ యొక్క దానియేలు తెలియజేస్తున్నాడు, రాజా, నీ రాజ్యము తర్వాత పార్షికుల రాజ్యం వస్తుంది, ఆ రాజ్యము తర్వాత గ్రీకుల రాజ్యం వస్తుంది, గ్రీకుల తర్వాత రోమా రాజ్యం వస్తుంది. ఆ సమయంలో ఒక రాజ్యం ఏర్పడుతుంది, ఆ రాజ్యానికి అంతం ఉండదు అని తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇది చాలా లోతైన విషయం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో దేవుని స్తోత్రం కలుగునుగాక. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే, ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. దేవునికి స్తోత్రం కలగదు గాక. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరి ఎవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నింటినీ పగలగొట్టి నిర్మూలము చేయును, కానీ అది యుగ యుగముల వరకు నిల్చును. దేవునికి స్తోత్రం కలగదు. అంటే యేసుక్రీస్తు వారు కూడా అందుకే కాలము సంపూర్ణమైనప్పుడు, అందుకే క్రీస్తు పూర్వం క్రీస్తు సగం అంటూ ఉంటారు, చదివిన వారికి అర్థమవుతూ ఉంటారు. క్రీస్తు పూర్వం క్రీస్తు సగం అని ఎందుకు అన్నారంటే, యేసు ప్రభు అయితే ఎప్పుడైతే వచ్చాడో ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆ ముందు కాలం ఎంత ఉందో మనకు తెలియదు కనుక లెక్కలు పెట్టాలి. కాబట్టి ఎవరిని ఈ లోకంలోకి చాలా మంది గొప్పవారు వచ్చారు, రాజులు వచ్చారు, భక్తులు వచ్చారు, దేవుళ్ళు అనబడిన వారు వచ్చారు. కానీ ఎవరిని బేస్ చేసుకుని ఈ కాలాన్ని లెక్క పెట్టాలంటే ఎవరు కుదరలేదు. యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కాలం మొదలు పెట్టడం జరిగింది. యేసుక్రీస్తుని ఆధారం చేసుకుని యేసుక్రీస్తు పుట్టిన దగ్గర నుండి ఆ ముందు జరిగిపోయిన కాలాన్ని అంతా క్రీస్తు పూర్వం అన్నారు. ఇప్పుడు జరుగుతుందంతా క్రీస్తు శకం, అనగా ప్రభు యొక్క సంవత్సరం. అప్పుడు యేసుక్రీస్తు వారు ఆ రోమీలు పరిపాలిస్తున్న సమయంలో అప్పుడు ఆయన ఈ లోకానికి వచ్చి మనుషులందరి కొరకు రక్తము చెందించడానికి ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడు. ఆయన ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యం ఏంటి అంటే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం కలిగింది. ఆ పరలోక రాజ్యములో దేవుని స్తుతిస్తూ ఉంటారు, దేవుని పొగుడుతూ ఉంటారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారు. ఆ రాజ్యములో దుఃఖం ఉండదు, ఆ రాజ్యములో వేదన ఉండదు, ఆ రాజ్యంలో కన్నీటి ఉండదు, బాధలు ఉండవు. అటువంటి రాజ్యాన్ని ఆయన స్థాపించడానికి లోకానికి వచ్చాడు. కానీ ఆ రాజ్యం అందరికీ రాలేదు. దేవునికి స్తోత్రం కలిగింది. అక్కడ ఏమంటున్నాడు, పొందిన వారికి తప్ప ఎవరికి కూడా అది ముందు చెప్పిన రాజ్యములన్నీ పగలగొట్టును. దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. దేవునికి స్తోత్రం కలిగింది. ఇదిగో ఇక్కడ ఒక రాజ్యం ఉన్నదని ఎవరికి కూడా తెలియదు. దేవునికి స్తోత్రం. ఇది అందరికీ ఒక రాజ్యంలా కనిపించదు. ఇప్పుడు రాజ్యం అంటే ఏంటి? పూర్వం అంటే రాజులు ఒక దేశం మీదకి ఒక దేశం యుద్ధం చేసి ఒక ప్రాంతం మీద ఒక రాష్ట్రం మీదకి, అలా ఒక జిల్లాలో ఒక ప్రాంతాల్లో అనేక రాజులు ఉండేవారు. వారు ఎవరైతే బలహీనలుగా ఉంటారో వారి మీదకి దండెత్తి వారి యుద్ధాలు చేసి ఆ రాజ్యాన్ని ఆక్రమించుకుంటూ ఉండేవారు. తర్వాత బ్రిటిష్ వారు మన దేశానికి వచ్చారు. వారు కొన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మనకి స్వతంత్రం వచ్చింది. ఇప్పుడు ప్రజాస్వామ్యం వస్తుంది. ఈ ప్రజాస్వామ్యంలో ఏంటి అంటే యుద్ధాలు కాదు, ఎలక్షన్స్ అని ఓట్స్ చేసి ఎవరైతే రాజుగా మనం నిలబెట్టుకుంటాం. అలాగే మన దేశంలోని మన రాష్ట్రంలో ఒక్కొక్కరిగా కొన్ని రాష్ట్రాలుగా ఏర్పడి చేస్తాం. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక రాజ్యం, మన దేశంలో ఒక రాజ్యం, బీజేపీ రాజ్యము వెళ్తూ ఉంది. మన రాష్ట్రంలో టీడీపీ రాజ్యము వెళ్తూ ఉంది. ఇవి అందరికీ తెలుసు, బయట ఉన్న వారికి అందరికీ కూడా తెలుసు. కానీ యేసుక్రీస్తు రాజ్యము ఎవరికి తెలియదు. ఎందుకు అంటే ఇది అందరికీ రాలేదు. ఇప్పుడు ఈ రాజ్యము అందరికీ రాలేదు. ఎందుకు అంటే ఆయన సాత్వికముగా వచ్చి ఉన్నాడు, గాడిద పిల్ల ఎక్కి వచ్చి ఉన్నాడు. గాడిద లాంటి స్వభావం కలిగిన వారిని, బలహీనులని ఆయన లేవనెత్తడానికి, కుష్ఠరోగులను బాగు చేశాడు, ఆ రోగము కలిగిన వారిని బాగు చేశాడు, చనిపోయిన వారిని లేవనెత్తాడు. ఇంకా గొప్ప మాట అన్నాడు ఆయన, పేదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అన్నాడు. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. ఈ రాజ్యములో ఎవరు ప్రవేశిస్తున్నారు?
బలహీనులు ప్రవేశిస్తున్నారు, రోగులు ప్రవేశిస్తున్నారు, బ్రతుకు ఏంటో చిరిగిపోయి చనిపోవడానికి వెళ్ళిపోయిన వారు, వారి జీవితాన్ని బాగు చేసుకోవడానికి వారు ప్రవేశిస్తున్నారు ఈ రాజ్యంలో. ధనవంతులకి దేవుడు ఎందుకు, దెయ్యం ఎందుకు? వారు ఈ లోక రాజ్యాలే కావాలి, ఈ లోకంలో అధికారము కావాలి, ఈ లోకంలో పలుకుబడి కావాలి. అందుకు యేసుక్రీస్తు ఆయన అన్నాడు, రోగులకే డాక్టర్ అవసరమైనట్లుగా నేను పాపుల కొరకు వచ్చి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ధనవంతుడు వచ్చి, ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటావు, నేను అక్కడ ఉంటాను, నన్ను ఏమి చేయమంటావు అంటే, ఇదిగో ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలు చేయమన్నాడు. నేను చిన్నప్పటి నుండి చేస్తున్నాను, ఆజ్ఞలన్నీ చేస్తున్నానంటే, నీ ధనము పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమంటే అతను వెళ్ళిపోయాడంటే. యేసు ప్రభుని వెంబడించలేదు, మిక్కిలి ధనవంతుడు కాబట్టి. యేసుక్రీస్తు చెప్పబడిన ఆ యొక్క ప్రేమ సందేశాన్ని, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమండవు, ఈ లోకంలో ఎవరు కూడా చేయలేని పరిస్థితి. అందుకే యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపడం అనేది జరుగుతుంది. ఆయన ఏం చెప్పాడు? యుద్ధాలు కత్తి పట్టాడా, ఆయన కన్న పట్టాడా, బాంబులు వేసాడా, ఎవరినైనా హింసించాడా, ఏమైనా చేశాడా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అది ఆయన ప్రేమ రాజ్యం, అది ఆయన తత్వం, అది ఆయన సాత్వికం. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటది, సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకొందరు. ఈ భూలోకాన్ని ఇప్పుడు అందరూ ఎవరు స్వతంత్రించుకున్నారు? ఒక దేశం, ఒక రాష్ట్రం, ఒక ప్రభుత్వం కొంతవరకే జరుగుతూ ఉంది. కానీ ప్రపంచమంతా, ఇప్పుడు ప్రపంచంలో ఏ మూలన చూసినా, ఏ పాకిస్తాన్ దేశంలో చూసినా, ఏ అరబ్ దేశంలో చూసినా, ఎక్కడో చోట ప్రార్థనలు జరుగుతున్నాయి. దేవుని రాజ్యం స్థాపించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇది ఇప్పుడు అందరికీ కనిపించకపోవచ్చు, కానీ మళ్ళీ దేవుడు రాబోతూ ఉన్నాడు. అప్పుడు ఆయన బహిరంగంగా ఆయన రాజుగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన గుర్రం మీద రాబోతున్నాడు. ఇప్పుడు గాడిద పిల్ల మీద వచ్చి ఉన్నాడు, సాత్వికంగా వచ్చి ఉన్నాడు, సాత్వికంగా చెప్తున్నాడు. అప్పుడు చెప్పడం ఉండదు, ఆయన కొడవలు ఆయన చేతిలో ఉంటదంట. ఆయన కొడవలు ఆయన చేతిలో ఉంటది. ఆయన కోత కోసే సమయం వస్తుంది. ఆవిడ ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయన స్తుతిస్తాయి. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం 15వ వచనములో, ప్రకటన గ్రంథం 11:15 వచనం, 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యమున మన ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం ఆయను, ఆయన యుగ యుగముల వరకు ఏలును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు ఆయన ఎలాగొచ్చాడు? గాడిద పిల్ల మీద వచ్చాడు, కానీ ఆయన మళ్ళీ రాబోతున్నాడు. బోర ఓదనప్పుడు, కడబోర ఓదగానే అని పౌలు గారు తెలియజేస్తాడు దశలోని పత్రికలో. ఆ బోర ఓదగానే ప్రతి ఒక్కరు కూడా ఎత్తబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఆయన బోర ఊదినప్పుడు ఆయన యందు శ్వాసం ఉంచిన వారందరూ ఆ రాజ్యంలో ప్రవేశించడానికి, ఆ పరలోకంలోకి వెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా ఆయన సిద్ధముగా ఉంటారు అని తెలియజేస్తున్నాడు. ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యం ఆయను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇప్పుడు ఆయన రాజ్యము కాదా? ఇప్పుడు జరుగుతుంది ఆయన రాజ్యము కాదంటే, ఇప్పుడు ఇందాక చెప్పబడినట్లుగా ఇది అందరికీ కాదు, కొందరికే. అంటే ఆయన ఎవరైతే అంగీకరిస్తారో వారికే ఈ రాజ్యం. ఎందుకు అంటే, ఒక ఉదాహరణ మీకు తెలియజేస్తాను. మీకు ఒక ల్యాండ్ ఉందనుకోండి, ఒక స్థలం ఉంది. ఆ స్థలం మీద దానికి పట్టా అంటారు, దస్తావేజు లేదు, కానీ స్థలం మీదే మీ తాతల దగ్గర నుండి ఎప్పుడుదో ఉంది, కానీ ప్రభుత్వం పరంగా అది మీకు చెల్లదు. అలాగే యేసుక్రీస్తు కూడా ఈ లోకము సాతాను చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు, ఆదాము చేసిన అతిక్రమంను బట్టి సాతాను చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు, యేసుక్రీస్తు వచ్చి మనకు రక్తము చిందించి ప్రాణం అర్పించాడు, వెలపెట్టి ఆయన కొన్నాడు, మనల్ని విడిపించాడు. ఈ రాజ్యాన్ని ఆయన అధికారం పొంది ఉన్నాడు, కానీ అందరికీ రాలేదు. ఆయన యందు ఎవరైతే శ్వాసం ఉంచుతారో, ఆయనలో ఎవరైతే ఉంటారో వారికే అది చెల్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన బహిరంగంగా ఎప్పుడు ఆయన రాజ్యము పరిపాలిస్తాడు అంటే,
ఆయన ఇదిగో ఆయన 7వ బూర ఊదిన తర్వాత, ఆయన సంఘమంతా ఎత్తబడిన తర్వాత ఆయన అదిగో ఆయన 1000 ఏళ్ళ పాలన రాబోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఆ 1000 ఏళ్ళ పాలనలో సాతాన్ని బంధిస్తాడు. 1000 సంవత్సరములు ఆయన బంధిస్తాడు. ఆ 1000 సంవత్సరములు ఆయన రాజ్యం వెళ్తాడు. ఆ రాజ్యం వెళ్ళడానికి ఎవరైతే ఆయన యందు హతసాక్షులు అయిపోయారో, ఆయన కొరకు ఎవరైతే జీవించారో, ఎవరైతే ఆయన కొరకు మరణం పొందారో, వారందరూ కూడా ఆయనతో రాజ్యం వెళ్ళడానికి అప్పుడు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న రాజ్యాలలో దేవుడు అవకాశం ఇచ్చాడు. అందుకే నా రాజ్యం గొప్పది, నా ప్రభుత్వం గొప్పది, నా ప్రభుత్వం గొప్పది అని అందరూ చెప్పుకుంటున్నారు. ఇదిగో ఆయన రాజ్యము శాశ్వత రాజ్యముగా ఉంటుంది. ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో చాలా అద్భుతంగా ఆయన పరిపాలిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనములో చూస్తే, అంతటా సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమనకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని ముద్ర వేయించుకుని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవునికి స్తోత్రము కలుగునుగా. ఇంకా మనం చూసినట్లయితే ఆ ప్రకటన గ్రంథంలో తెలియజేస్తాడు, ఎవరైతే ఈ లోక అధికారికి అనగా అంత్యక్రీస్తు రాబోతూ ఉంటాడు, అదన్ని పెద్ద విషయాలు, ఆడు ముద్రలు వేస్తాడు నొసళ్ళ మీద, ఈ షిప్లు పెడతాడు. ఇప్పుడు మనము ఫోన్లో మనం స్కాన్ చేస్తున్నాం డబ్బుల కోసం. మీకు ముందు ఒకసారి చెప్పాను, మనం వస్తువులు మారిపోయినప్పుడు ఒక వస్తువుకు బదులు ఒక వస్తువు ఇచ్చుకునే వాళ్ళం పూర్వ రోజుల్లో. తర్వాత దాని వస్తువులకు బదులు డబ్బులు ఇస్తూ వచ్చాం. ఇప్పుడు డబ్బులు కాదు, ఆన్లైన్లో స్కాన్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ తర్వాత ఇంకేమీ ఉండదు, ఒక ముద్ర ఒక చిప్ ఇస్తారు మనకు. ఇప్పుడు ఏటీఎంకి వెళ్ళి డబ్బులు ఎలా తెచ్చుకుంటున్నామో, ఇప్పుడు ఆధార్ కార్డు మన డీటెయిల్స్ అన్ని ఎలాగుంటున్నాయో అలాగ ఒక చిప్ వస్తుంది. మన ఆస్తి అంతా అందులో ఉంటుంది, మన డబ్బులన్నీ అందులో ఉంటాయి. ఇంకా అది మన మొబైల్ ఇంకా అవసరం లేదు. ఇంకా దొంగలు పట్టుకెళ్తారన్న భయం ఉండదు, ఎందుకంటే మన చేతిలో మన నుదుట్లో పెట్టేస్తారు. అది ఎవరైనా పట్టుకెళ్ళిపోతారని భయం లేక మన లోన్ పడేస్తారు. మనం స్కాన్ చేస్తారు, అప్పుడు మనకి ఎంత డబ్బులు ఉన్నాయి, మనకి ఎంత ఉంది, అంత పరిస్థితి వచ్చేస్తుంది. అవి ఎవరైతే ఎంచుకోరో వారిని దేవుడు లేపుతాడంట. దేవుని స్తోత్రం కలిగిన అప్పుడు నిజ క్రైస్తత్వం బయటకు వస్తుంది. మరి అవి ఎంచుకోకపోతే ఆహారం ఉండదు, నీకు సరుకులు ఎవరు, ఏమి ఉండదు. అప్పుడు దేవుడు పోషించగల దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ మహాశ్రమల నుంచి కూడా దేవుడు తప్పించగల దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అయితే వాటిని ఎవరైతే ఎంచుకోకుండా ఉంటారో వారందరినీ దేవుడు ఆ పరిస్థితి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఆ 1000 ఏళ్ళ పాలన జరుగుతుంది. ఆ 1000 ఏళ్ళ పాలన దేవుడు గొప్పగా పరిపాలిస్తాడు. అప్పుడు అంటాడు, ఏదో అప్పుడు జరుగుతుంది. అప్పుడు సాతాను రాజ్యాలని ఎలా పరిపాలించబడినాయి, యేసు దేవుడు ఆ 1000 ఏళ్ళ పాలన ఎలా పరిపాలించాడో చూడమంటాడు. జరుగుతుంది, అప్పుడు సిచ్యువేషన్ జరుగుతుంది. ఇప్పుడు పేదలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది? అంత్యక్రీస్తు పరిపాలన వచ్చినప్పుడు అందరూ అతని చేతిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అతని రాజ్యం ఎలా జరిగింది, యేసుక్రీస్తు రాజ్యం ఎలా జరిగింది, 1000 ఏళ్ళ రాజ్యం అప్పుడు టాలీ అవుతుంది. మళ్ళీ ఈ సాతానికి ఆ అంత్యక్రీస్తుకి యేసుక్రీస్తుకి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం జరిగిన తర్వాత అనేక దేశాలన్నీ పోగబడతాయి. అందుకే ఇప్పుడు ఆ మూడవ ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నారు అందరూ. చూడండి, 2 ప్రపంచ యుద్ధాలు అయిపోయినాయి, 3వ ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు ప్రపంచం అంతా. అందుకే అణుబాంబులతో ప్రతి దేశము సిద్ధంగా ఉంది. ఆ యుద్ధాల అన్ని దేశాలన్నీ పోగబడతాయి. అప్పుడు గోగు మాగోగు యుద్ధం జరిగింది. అప్పుడు శాశ్వతంగా దేవుడు ఆ సాతాన్ని బంధించి అగ్నిగుండంలో పడేస్తాడు, వాళ్ళ అనుచరులందరినీ. అప్పుడు దేవుడే ఈ లోకానికి ఈ నూతన యెరూషలేము తీసుకొస్తాడు. అప్పుడు పాత భూమి కోత ఆకాశం నశించిపోతాయి. ఇప్పుడున్న ఆకాశాలు భూమి నశించిపోతాయి, కొత్త భూమి కొత్త ఆకాశం ఏర్పడుతుంది. అప్పుడు ఆయన సన్నిధి మనతో కూడా ఉంటుంది, మనం ఆయనతో ఉంటాం. ఇది దేవుని తెలియజేస్తున్న విషయం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కళ్ళు మూసుకో.